ఆ yellow కలర్ చూపించండి. ఇది ఎలా ఉంది? అబ్బా మళ్ళీ మొదలు పెట్టింది. ఏయ్ నీ సెలక్షన్ సూపర్ గా ఉంటుంది. వెళ్ళి నీ సైజ్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకు. రీతు త్వరగా రా, నాకు వేరే పనుంది. హలో, అమ్మాయిలతో కలిసి షాపింగ్కి వచ్చినప్పుడు కాస్త ఓపిక ఉండాలోయ్. మాట్లాడుకుంటే ఇక్కడే ఉండు. 1 minute లో వస్తా. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ రాకు. సంజు, ఏంటి ఏమైంది? దీన్ని చూసావా? ఏంటి ఏంటి సార్ ప్రాబ్లం? హలో, పోలీస్ స్టేషన్. ఈ ఫోన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా ప్లేస్ చేశాడంటే ఇక్కడ పనిచేసేవాడే ఉండాలి. నేను ఇప్పుడు చెప్పే నంబర్ మీ ఎవరి ఫోన్లో అయినా ఉందేమో చూసి చెప్పండి. 8547369555. ఇది ఫైజల్ నంబర్ కదా? తను ఇలా చేశాడా? ఫైజల్ ఏంటి ఫైజల్ నంబర్? ఇదేంటి ఫైజల్ నంబర్ లా ఉంది? ఎందుకు ఇంత మోసగాడా? తను ఇలా చేశాడా? అయితే నువ్వే అన్నమాట. నీ పేరేంట్రా? ఫైసల్. ఈ ఫోన్ నీదే కదా? చెప్పరా, నీదే కదా? అవును సార్. రీతు, ఆ మరుసటి రోజు పేపర్లో న్యూస్ చూశాక ఈ సంఘటన గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ మాకే వివరాలు తెలియలేదు. నేను కూడా ఎంక్వైరీ చేస్తానులే. ఇక నువ్వు ఒంటరిగా ఉండొద్దు. మీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి ఎవరైనా వచ్చి నేను తీసుకువెళ్ళమను. అంతవరకు 2 కానిస్టేబుల్స్ని పెట్టండి. ఓకే సార్. రేపు ఊరు నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టేషన్కి తీసుకురా. నిన్ను అటాక్ చేసింది ఎవరో తెలిసేంత వరకు నువ్వు ఊళ్ళోనే ఉండు. నీకు అదే సేఫ్. అమీర్ సార్, వీళ్ళు చెప్పిన సేల్స్ మ్యాన్ రిపోర్ట్ ఇమ్మీడియట్ గా నాకు కావాలి. ఓకే సార్. అతను ఇప్పుడు జైల్లో ఉంటే ఏ జైల్, ఏ ఏరియా వెంటనే నాకు తెలియాలి. ఓకే సార్. ఓకే.